ఎవరండి చెప్పింది వెజ్లో కర్రీస్ అసలు టేస్ట్గా ఉండవని? ఒక్కసారి ఈ విధంగా చేసుకుని తిన్నారంటే బెడ్ మీద ఉన్న పేషెంట్ కూడా లేచి డ్యాన్స్ చేస్తాడు. ఏందక్క ఏ కర్రీ కోసం ఇంతలా చెప్తున్నాను అనుకుంటున్నారా? గోరు చిక్కుడు కొబ్బరి వేపుడండి. మరి ఇంత టేస్టీగా ఉండే కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా? దానికోసం నేను చిక్కుడుకాయల్లోకి ఉప్పుని పసుపుని వేసుకొని కొంచెం ఉడికించుకొని చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దంచి పెట్టుకుని వెల్లుల్లిని, పోపు దినుసుని, ఎండుమిరపకాయలని, కరివేపాకుని వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే లోపలికి దానిలో కొంచెం పసుపుని, కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కల్ని వేసుకొని రుచి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని మంచిగా కలుపుకొని దించేస్తామనే ముందర కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. వేడి వేడి అన్నంలోకి కూర వేసుకుని తింటే టేస్ట్ అదుర్స్ అసలు. వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.